అమ్మా, నాకు చెప్పిన టిప్స్ వల్ల ఎలా అయితే పింపుల్స్ తగ్గి ఫేస్ గ్లో వచ్చిందో అవి వ్యూవర్స్ కి చెప్పే టైం వచ్చింది. వ్యూవర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఫుల్ లెంత్ వీడియోస్ కోసం. అయితే ఇప్పుడు చెప్తావా అమ్మా? వ్యూయర్స్ ఇలా ఎంకరేజ్ చెయ్యాలే కానీ నేనెందుకు చేయను చెప్పు. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేయి. ఇప్పటికే శనగపిండి పెరుగు టిప్ చెప్పా కానీ కొత్త వ్యూయర్స్ కోసం ఇంకోసారి చెప్పేసి నెక్స్ట్ టిప్స్కి వెళ్దాం. ముందుగా 2 స్పూన్ల శనగపిండిలో తగినంత పెరుగు లేదా పాలు కలిపి పేస్ట్లా చేయం. ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి రంగును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు బోనస్ టిప్ ఏంటి అంటే ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అమ్మా? అవును అను, అలాంటిదే. ఇంకా సెకండ్ టిప్ గురించి వస్తే ఇది గ్లో కోసం కాదు, ఇది చర్మానికి మాయిశ్చర్ అందించి ముఖాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. దానికి కావాల్సింది అలోవెరా అండ్ రోజ్ వాటర్. ఏంటి అంతేనా? ఇవైతే అందరి దగ్గర ఉండేవేగా, అందుకే కదా సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఎలా వాడాలి అనే దానికొస్తే కొద్దిగా అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలిపి పడుకునే ముందు కాటన్తో ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి మచ్చలను తగ్గిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వారికి కూడా ఇది పనిచేస్తుంది. అంటే నాలాగా మచ్చలు తగ్గిపోతాయా? అవును, కానీ అంత ఈజీగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావు. కొంచెం టైం పడుతుంది. 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. వారానికి 2-3 సార్లు యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. మాకు కూడా అదే కావాలిగా. మొన్న ఏమైంది? ఈ బుద్ధి మీ ఫ్రెండ్స్ చెప్పారు అని కెమికల్ క్రీమ్స్ యూజ్ చేసావుగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం. అది ఏదో మంచిగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి అని ట్రై చేశా అమ్మా. ఇదే మీ జనరేషన్తో వచ్చిన సమస్య. అన్నీ ఇన్స్టెంట్గా రావాలి అంటారు. మంచి విషయాలు కొంచెం టైం పడుతుంది. అదేగా మీరు కూడా వాట్సాప్ స్టేటస్లో పెడతారు గుడ్ థింగ్స్ టేక్స్ టైం అని, కానీ దాన్ని మాత్రం పాటించరు కదా. అంటే పేషెన్స్ తక్కువలే అమ్మా. నువ్వు ముందు టాపిక్ కంటిన్యూ చేయి. అంతగా మీరన్నట్టే ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే నా దగ్గర కూడా ఒక టిప్ ఉంది. ఏంటమ్మా అది? 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు 1 టీ స్పూన్ తేనె. ఈ 3 మిక్స్ చేసి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి తక్షణ మెరుపుని ఇస్తుంది. ఇది వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే ముల్తానీ మట్టిని ఎక్కువగా వాడితే చర్మం పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వాడాలి. ముఖానికి రాసే ముందు మెడ లేదా చేతిపై కొద్దిగా రాసి అలర్జీ లేదని నిర్ధారించుకోండి. ప్యాక్ కడిగిన తర్వాత ముఖానికి మంచి మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఫేస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఆహార పద్ధతి విషయానికి వస్తే రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్గా ఉండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మరియు ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినడం తగ్గించడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది. 7-8 గంటల నిద్ర చర్మ కణాల రిపేర్కు అవసరం. ఇవి పాటిస్తే మీ పింపుల్స్ తగ్గడమే కాక ఫేస్లో గ్లో కూడా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, కాబట్టి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కాకుండా మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. అది ఫేస్ గ్లోయింగ్ అయినా సక్సెస్ కోసమైనా. ఇంకేమిటి మరి, నేనుంటానా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.